గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం పదండి. సో ప్రస్తుతం మనమైతే ఇప్పుడు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. సో రేపైతే వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే, కొద్దిసేపు అయ్యాక కలుద్దాం రండి. సో అవతల ఎల్లుండి వచ్చేసి అవతల ఎల్లుండి వచ్చేసి ఎగ్జిబిషన్ అయితే ఉంది. సో దాని తర్వాత మంచిగా ఆడుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్షిప్ డే మెయిన్ అనమాట. సో ఫ్రెండ్షిప్ డేకి నార్మల్గా మీరంతా పార్టీ చేసుకుంటారు, కాకపోతే మేము మంచిగా అంతా తెచ్చుకోలేదు, ఇప్పుడు తెచ్చుకుంటాం అనమాట. సో మంచిగా అయితే నడుస్తుంది. 100 రూపీస్ అయితే వేసుకుంటున్నాం. సో బాగుంటుందని ఊహిస్తున్నాను నేను. పదండి గాయ్. సో ఇదన్నమాట ప్లానింగ్. సో ఇప్పుడైతే ఫ్రెండ్షిప్ డేకి ప్లానింగ్ అయితే సరిగ్గానే అయ్యింది, కాకపోతే డబ్బులు అయితే ఎవరు కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రెండ్ అయితే కలుసుకుందాం ఒక్క 2 minutes. సో ఇప్పుడైతే వచ్చేసి మా ఫ్రెండ్ అయితే లేదన్నమాట. మీకు ప్రస్తుతం తర్వాత అయితే చూపిస్తాను. ఇంకో ఫ్రెండ్ అయినా తలుపు మూసుకున్నాడు. సో ఇదంతా మన ఫ్లోర్ అనమాట. తిన్నా ఆంటీ. ఎవరికి చూపించాలి, ఎవరికి పెట్టినావు? బ్లాగ్ చేస్తున్నాను. ఇది చపాతి, అది గోధుమ పిండితోని అది చేస్తారు కదండి దోశ, చపాతి అలాంటిది వేరే టైప్ చేసింది. పుల్కా చేసింది అనుకుంటా. అదే ఏం కూర? ఇది పాలకూర, చిక్కకూర. చుక్కకూర పచ్చడి. ఎవరు మీ నాన్నమ్మ చేస్తుందా, మీ అమ్మ చేస్తుంది? మా అమ్మయ్య చేస్తుందండి. మీ నాన్నమ్మ కూడా ఉంది కదా? నాన్నమ్మ పచ్చడి చేసింది. అయితే మీ అమ్మ జాబుకి ఇంట్లోనే చేస్తుందా, బయటికి పోతుంది? అప్పుడైతే బయటికి వెళ్ళింది, ఇప్పుడు ఇంట్లోనే చేస్తుంది. నాన్న బయటికి, నాన్న ఇంట్లోనే. సో వచ్చేసి మన ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక డాగ్ కూడా ఉందన్నమాట. చూసేద్దాం కదా. ఈ డాగ్ ప్రిఫర్ వచ్చేసి షీట్స్ అన్నమాట. లేదా ఉన్నట్టుంది కాదు. సో మన అక్క కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంత క్రేజ్ అంటే అంత క్రేజ్ ఉంటుంది అసలు. ఈ ఫ్లోర్ సెకండ్ క్రేజ్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్. లెట్స్ గో. ఏమి ఇందాక చూసినవాడైతే మా మదర్ అనమాట. సో ఇంకో మా ఫ్రెండ్ అయితే చూపించేద్దాం. ఆమె ప్రస్తుతం హోంవర్క్ రాసుకుంటూ కూర్చుంటుంది. ఎప్పుడు ఇద్దామంట. సో ఈమెనమాట మా ఫ్రెండ్. ఊరికేనే పిచ్చి పిచ్చి వేస్తుంది. వీడన్నా అట్లానే చెప్తాడు, పెద్ద సైకోగాడు. సో ఈమె వచ్చేసి మా చెల్లి అనమాట. ఇప్పుడు ఇంత వేస్తుంది. సరే గాయ్స్. సో ప్రస్తుతం ఇప్పుడైతే వచ్చేసి ఫీల్డ్ ట్రిప్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో మన ఫీల్డ్ ట్రిప్ వచ్చేసి 1 day కిసాన్ భువనగిరి అన్నమాట. మన ఫీల్డ్ ట్రిప్ సో ఇందాక వచ్చేసి మా చెల్లె నా మీద పడిపోయింది. సో అట్లా 8 నెంబర్ పాట పడుతుంది, వద్దులే అనేసి. సో టాపిక్ గురించి వచ్చేస్తే మన ఫీల్డ్ ట్రిప్ అయితే వచ్చేసి 1 day కిసాన్ భువనగిరి అనమాట. ఇక్కడి నుంచి మోస్ట్లీ 12 kilometers ఉండొచ్చు వనస్థలిపురం నుంచి, ఐ థింక్ సో. సో ఇప్పుడైతే వచ్చేసి
మన ఫీల్డ్ ట్రిప్లో ఏమేమి తెస్తున్నాం, ఏం చేస్తున్నాం అని వన్ డే కిసాన్ భువనగిరిలో ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళు ఫార్మింగ్ నేర్పిస్తారు, ఎలా చేయాలో వాళ్ళు చూపిస్తారు. అక్కడ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. అలాగే ఒక ట్రాక్టర్లో ఎక్కించి రైడ్ కూడా తీసుకెళ్తారు. మోస్ట్లీ వెనకాల మట్టి కదండి, దానిలో తీస్తారు కదా గైస్, దానిలో అనమాట పిల్లలని ఎక్కి తీసుకెళ్తారు. సో మేము కూడా ఇప్పుడు ఆగస్ట్ 7th అయితే వెళ్ళబోతున్నాం. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, దట్టు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే చాలా డిఫరెంట్ స్నాక్స్ ఇస్తున్నారు. నేనైతే ఇప్పుడు కాకర స్నాక్స్ అయితే చూస్తున్నాను, హైడ్ అండ్ సీక్, ఇంకా బింగో చిప్స్ అలాంటివి అందరం తెస్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మన ఫీల్డ్ ట్రిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ డేకి వచ్చేసి అందరూ 120 ఇస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్, కేక్, ఇంకా స్ప్రే బాటిల్, స్నో, ఇంకా పాప్, అవి అన్నీ కొంటున్నాం అన్నమాట. సో ఇప్పటికైతే వచ్చేసి చాలానే ఐటమ్స్ అయిపోయినట్టున్నాయి. సో బాగా ఆడుకున్నాం. సో మా చెల్లైతే వచ్చేసి మొత్తం ఏదో చేస్తుంది, ఇక్కడ చూసినట్టయితే మొత్తం వేసేస్తుంది. మా చెల్లె డ్రాయింగ్ అనమాట. బుడి చూబై. సో ద బెలూన్స్ ఎలారంట డ్రాయింగ్. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఆ డ్రాయింగ్లో వేసినట్టయితే కొంచెం వేయలేదు, కానీ బాగానే ఉంది గైస్. సో ఇక్కడితోనైతే వీడియో ఏం చేస్తున్నాను. బాయ్. Please like, share and subscribe. Bye bye.